నంద్యాలలో ఇక్కడ కూడా నంద్యాల అంటే రాయలసీమ ఒక వైఎస్ఆర్సీపీకి ఒక పెట్టను కోట. ఇటు వైఎస్ఆర్కి కావచ్చు, ఆ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు. ఖచ్చితంగా ఉన్నటువంటి 7 స్థానాల్లో, ఆ ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకోబోతోంది. మీకు ఏమేమి నియోజకవర్గాలు ఉన్నాయో వివరించే ప్రయత్నం చేస్తాను. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్. ఇక్కడ విషయం చూసుకుంటే గనక నంద్యాలలో ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, ఆళ్లగడ్డలో గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన గెలవబోతున్నారు. ఇక శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తరఫున. బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఆయన గెలవబోతున్నారు. ఇక నందికొట్కూరు, అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, నందికొట్కూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది. ఇక డాక్టర్ సుధీర్ ధారా గెలవబోతున్నారు. గిత్తా జయసూర్య ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. సో నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ వశం కాబోతోంది. ఇక పాణ్యం వైఎస్ఆర్సీపీ, పాణ్యం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గెలవబోతున్నారు, ఆయన చేతిలో గౌరు చరితారెడ్డి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక నంద్యాల వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల వేదికగా ఆయన బరిలో ఉన్నారు, అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అక్కడ మహమ్మద్ ఫారూక్ కూటమి అభ్యర్థి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తరఫున. జనార్దన్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోబోతున్నారు. ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక డోన్ విషయానికి వద్దాం. ఆర్థిక శాఖ మంత్రి వైఎస్ జగన్ కేబినెట్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆల్రెడీ ఆయన బాగా సుపరిచితులు. డోన్ ఎమ్మెల్యేగానే కాదు, వైఎస్ జగన్ కేబినెట్లో ఒక ఆర్థిక మంత్రిగా ఆయన ఒక మంచి పేరుంది ఆయనకి. ఇక్కడ ఆయన మళ్ళీ ఇక్కడ పాగా వేస్తున్నారు డోన్ వేదికగా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలవబోతున్నారు, ఆయన చేతిలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూటమి అభ్యర్థి ఓటమి చవి చూసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కూడా మా వాల్గా న్యూస్ సర్వేలో తేలిన అంశంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే నంద్యాల ఎంపీ కాన్స్టిట్యున్సీలు 7 స్థానాలుంటే వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక కర్నూలు విషయానికి వద్దాం. కర్నూలులో కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ 7 పరిధిలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే నడిచిందని చెప్పాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 4 గెలుచుకుంటే టీడీపీ 3 స్థానాలు తీసుకుంది. ఏమేమిటి అంటే కర్నూలు, పత్తికొండ, ఆలూరు, ఈ 3 కూడా టీడీపీ పాగా వేసింది. మిగతా అన్ని చోట్ల కూడా 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. కర్నూలులో మహమ్మద్ ఇంతియాజ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. ఇక్కడ టీజీ భరత్ గెలవబోతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కర్నూలు వేదికగా టీజీ భరత్ గెలవబోతున్నారు. పత్తికొండ కంగాటి శ్రీదేవి టీడీపీ అభ్యర్థి చేతిలో, శ్యామ్ కుమార్ చేతిలో ఆమె ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. కంగాటి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి పత్తికొండ. సో ఇక నెక్స్ట్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ పరిధికి వెళ్తే కోడుమూరు డాక్టర్ ఆదిమూలపు సతీష్, కోడుమూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, ఆదిమూలపు సతీష్. అలాగే బొగ్గుల దస్తగిరి కూటమి అభ్యర్థిగా ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మికనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్ట రేణుకి గెలవబోతున్నారు. అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థి జయ నాగేశ్వర్ రెడ్డి ఓడిపోబోతున్నారు. అలాగే మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ మంత్రాలయంలో బాల నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఇక్కడ రాఘవేందర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఆధోని వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన గెలవబోతున్నారు. పార్థ సారథి బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారైనా ఆధోనిలో ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఆలూరు వేదిక ఇక టీడీపీ పాగా వేసిందనంటే కనుక అవుననే సంకేతాలు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అక్కడ ప్రజాభిప్రాయం మేరకు ఆలూరులో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. బూసినే విరూపాక్షి ఓడిపోయే అవకాశాలు మెండుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆ విరూపాక్షి ఆమె ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఇటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ అంటే అంటే వైఎస్ఆర్సీపీ 4 గెలిచింది, టీడీపీ 3 గెలిచింది అవుట్ ఆఫ్ 7లో. సో ఓవరాల్గా కర్నూలులో పరిస్థితి ఈ విధంగా ఉంటే నెక్స్ట్ అనంతపురం విషయానికి చూసుకుందాం. అనంతపురం సెగ్మెంట్ ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ 7 ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల,
అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం. ఇక్కడ అత్యధికంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది. 5 స్థానాలు గెలవబోతోంది. కేవలం 2 అంటే 2 టీడీపీ పరిమితం కాబోతోంది. ఏమేమిటి? రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, కాల్వ శ్రీనివాసుల మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే నడిచింది. రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలున్నాయి. మెట్టు గోవిందరెడ్డి ఓడిపోయే అవకాశాలున్నాయి. ఇక ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్. ఇక్కడ విషయం, పయ్యావుల కేశవ్ అలాగే వై విశ్వేశ్వరరెడ్డి మధ్య టఫ్ ఫైట్. ఖచ్చితంగా 2019లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు మరొకసారి ఉరవకొండలో టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గెలవబోతున్నారు. ఇక్కడ పయ్యావుల కేశవ్ గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, పయ్యావుల కేశవ్ గెలిచారంటే కనుక అధికారం టీడీపీ వశం కాదు, అది ఓడిపోద్ది. ఆయన ఓడిపోయారంటే కనుక అధికారం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వస్తుందనేది మొత్తం టీడీపీ శ్రేణుల్లోనే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ క్రమంలో ఆయన మరో పర్యాయం ఉరవకొండ వేదికగా పయ్యావుల కేశవ్ గెలవబోతున్నారా అని అంటే గనక మా వాల్గా న్యూస్ సర్వే చేపట్టిన దాంట్లో ఖచ్చితంగా ఈసారి పయ్యావుల కేశవ్ది విజయం, వై విశ్వేశ్వర రెడ్డిది పరాజయం అన్నట్లుగా తేలింది. ఇక గుంతకల్ విషయానికి వద్దాం. ఇక్కడ గుంతకల్ విషయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై వెంకట్రామరెడ్డి, అక్కడ గుమ్మనూరు జయరాం ఆల్రెడీ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు వైఎస్ జగన్ క్యాబినెట్లో. ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. సో టీడీపీ తరపు నుంచి ఆయన బరిలో ఉండటం జరిగింది. ఇక్కడ అనూహ్యంగా వెంకట్రామరెడ్డినే విజయం వరించిందని చెప్పుకోవచ్చు గుంతకల్ వేదికగా. ఇక తాడిపత్రి వేదికగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచినటువంటి సందర్భం. ఆల్రెడీ గుంటూరు వేదికగా మాచర్ల కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఎలా అయితే ఉన్నాయో అక్కడ సెక్షన్స్ ప్రకారం కొన్ని పోలీసుల వలయంలో ఉన్నటువంటి ప్రాంతంగా తాడిపత్రి కూడా ఒకటి. ఇక్కడ కూడా నువ్వు నేనట్లుగా టఫ్ ఫైట్, అలాగే రాళ్ళు రూకోవడం, కత్తులు దూసుకోవడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో తాడిపత్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సింగనమలలో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఎం వీరాంజనేయులు, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అలాగే బండారు శ్రీవాణిశ్రీ, ఇక్కడ ఆమె ఓటమి చవి చూసే అవకాశాలు కూటమి అభ్యర్థిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అనంతపురం అర్బన్ విషయానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అనంతపురం అర్బన్లో అనంత వెంకట్రామరెడ్డి, అలాగే కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య విజయావకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా మా సర్వేలో అయితే తేలింది. ఇక హిందూపురం ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అనంతపురం ఎంపీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 ఉంటే వైఎస్ఆర్సీపీ 5 కైవసం చేసుకుంది. కేవలం 2 స్థానాలకి టీడీపీ పరిమితం అయిపోయింది అనంతపురం విషయానికి వస్తే కనుక. ఇక హిందూపురం వేదికగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అవేంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి. సో ఇందులో ఇక్కడ కూడా మంచి టఫ్ ఫైట్ అయితే ఉంది. వైఎస్ఆర్సీపీకి 4, అధికార పార్టీకి అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమేమిటి? రాప్తాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. రాప్తాళ్ళలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇక్కడ ఖచ్చితంగా ఈయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక విజయాన్ని నమోదు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పరిటాల సునీత, రాప్తాడు అంటే పరిటాల కుటుంబానికి ఒక పెట్టని కోట. అది నిజంగా 2019లోనే ఆ కోటని రాప్తాళ్ళు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బ్లాస్ట్ చేశారంటే కనుక ఖచ్చితంగా ఆ విజయం మనం చూసాం. మరోసారి ఆయన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని రాప్తాడు ప్రజలు ఆదరిస్తున్నారంటే కనుక మా సర్వేలో కూడా అదే తెలియంది. అక్కడ పరిటాల సునీత ఓటమి చవి చూసే అవకాశం ఉంది. ఇక మడకశిరలో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. మడకశిరలో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈర లక్కప్ప గెలవబోతున్నారు. ఎంఈ సునీల్ కుమార్ కూటమి అభ్యర్థి ఓటమి చవి చూడబోతున్నారు. ఇక హిందూపురంలో టీడీపీ మరోసారి హ్యాట్రిక్ విజయం దిశగా 2014 నుంచి ఆయన ప్రస్థానం చూసుకుంటే నందమూరి బాలకృష్ణ, అక్కడ ఎవరైనా వెళ్తే ఫోటోల కోసం వెళ్ళినా అభిమానులను కూడా కుట్టి తన్ని పంపే రకం అంటూ కూడా చెప్పుకుంటారు. మరొక వైపు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. వాటెవర్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మరోసారి అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి ఎక్కడ కూడా ఇక్కడ బ్యాడ్ కాలేదు. ఆయన మంచివాడే. ఆయన హైదరాబాద్లో ఉన్నా సరే నియోజకవర్గ ప్రజలపైన, నియోజకవర్గ ప్రజా సమస్యలపైన దృష్టి పెడతారనేది బాలయ్యకి ఒక విజయావకాశంగా చెప్పుకోక తప్పదు. హిందూపురం వేదికగా తిప్పేగౌడ నారాయణ దీపిక, ఆమె ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడ్డారు ఆమె బాలయ్య పైన. నందమూరి బాలకృష్ణ నిజంగా ఈసారి గెలిస్తే 2014, 2019 2 పర్యాయాలు గెలిచారు ఆయన నందమూరి బాలకృష్ణ. ఈ పర్యాయం కూడా గెలిస్తే కనుక ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసినట్లే. నిజంగా ఎన్టీఆర్ పరువు, అంటే ఎన్టీఆర్ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తన వంతు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అతనికి ఉన్నటువంటి సంతానంలో
రాజకీయాల్లో ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తిగా బాలకృష్ణ ఎన్టీఆర్ కుటుంబంలో నిలిచిపోతారంటే కనుక ఖచ్చితంగా ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నందమూరి బాలకృష్ణ ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం నమోదు చేసినట్లే. ఇక హిందూపురంలో పరిస్థితి ఎలా ఉంటే కనుక పెనుకొండ విషయం తీసుకుందాం. పెనుకొండలో కేబి ఉషశ్రీ చరణ్ అలాగే సవిత కూటమి అభ్యర్థి పెనుకొండలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉషశ్రీ చరణ్ ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పల్లె సింధూరారెడ్డి ఈమె గెలిచే అవకాశాలు లేవు, ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి పుట్టపర్తిలో. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలవబోతున్నారు. అలాగే వై సత్యకుమార్ బీజేపీ కూటమి అభ్యర్థి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక కదిరి విషయానికి వస్తే కనుక మక్బుల్ అహ్మద్ కదిరి విషయానికి చూసుకుంటే కనుక టీడీపీ చేజిక్కించుకోబోతోంది. ఎందుకంటే టోటల్ ఈ 7 సీట్స్లో టీడీపీ 3 స్థానాలు చేజిక్కించుకోబోతుంది. ఇప్పటికే 2 స్థానాల గురించి చర్చించుకున్నాం. పెనుకొండ ఒకటి, హిందూపూర్ ఒకటి, ఇప్పుడు కదిరి కూడా టీడీపీ చేజిక్కించుకోబోతోంది. కదిరిలో మక్బుల్ అహ్మద్ ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కందికుంట వెంకట ప్రసాద్ అని ఆయన కూటమి అభ్యర్థిగా టీడీపీ జెండా పాతేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, వాట్ ఎవర్ ఏదేమైనా సరే హిందూపురంలో 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 4, టీడీపీకి 3 స్థానాలు దక్కబోతున్నట్లుగా మా సర్వేలో అయితే తేలింది. వాల్గా న్యూస్ నిజంగా చాలామంది దగ్గర నుంచి, కొన్ని వేల మంది దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి ఒక నిర్ణయాత్మకమైన ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఒక సర్వేగా మేము చెప్పక తప్పదు. మేము ఎంతో చెప్తున్నాం, చాలా గర్వంగా ఉంది ఇంతటి ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ని ఇవ్వడం. నిజంగా 1వ తారీఖున అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో అక్కడ దానికంటే ముందు ఒక బెటర్గా మేము ఉన్నామని చెప్పడానికి మా యొక్క రిపోర్టు జనాల్లోకి వెళ్తుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఇక కడప ఎంపీ పరిధి విషయానికి వస్తే కనుక కడపలో నిజంగా చెప్పాలంటే గతంలో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలు ఉంటే 10 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం. మరి ఆ గ్రాఫ్ ఇప్పుడు ఎందుకు పడిపోయింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కడప లోక్సభ పరిధిలో 7 స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 4 స్థానాలతోనే సరిపెట్టుకోబోతుంది. టీడీపీకి 3 వస్తున్నాయి. టీడీపీ అసలు ఖాతాయే తెరవలేదు గత ఎన్నికల్లో. ఇప్పుడు అటువంటిది టీడీపీ 3 స్థానాలు సాధించుకుందని అంటే కనుక ఇదేమి చిన్న విషయం కాదు. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అది దాసరి సుధ గెలవబోతున్నారు. అలాగే బొజ్జ రోషన్న బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి బద్వేల్లో. అలాగే కడప టీడీపీ చేజిక్కించుకోబోతోంది. బేపరి అజ్మత్ బాషా షేక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా రెడ్డెప్పగారి మాధవిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి కడప వేదికగా అసెంబ్లీ పరిధిలో. ఇక పులివెందుల విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈయన ఉన్నారు. సో పులివెందుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి వైఎస్ఆర్ మరణాంతరం తీసుకున్నటువంటి సెగ్మెంట్ అది పులివెందుల. సో ఓవరాల్గా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కంచుకోట కింద మనం చెప్పక తప్పదు. ఆయన అఖండ విజయంతో ఈసారి మళ్ళీ గెలుస్తున్నారనేది మా సర్వేలో కూడా తేలినటువంటి అంశం. ఇక కమలాపురం టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పుట్ట చైతన్య రెడ్డి ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే కనుక జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. మూలే సుధీర్ రెడ్డి 2019లో టికెట్ ఇచ్చారు. ఆయన మూలే సుధీర్ రెడ్డి గెలిచారు. ఇక్కడ సి ఆదినారాయణ రెడ్డి, ఆల్రెడీ సిహెచ్ ఆదినారాయణ రెడ్డి తెలిసిన విషయమే. ఆల్రెడీ వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా అయ్యారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళడం, టీడీపీ నుంచి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడం, లాస్ట్ టైం కడప ఎంపీగా కూడా అవినాష్ రెడ్డి మీద ఓటమి చూసినటువంటి వ్యక్తి అయినా. సో ఇప్పుడు సిహెచ్ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు వేదికగా బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. మూలీ సుధీర్ రెడ్డి ఇంత ఇలా ఉన్నా కూడా మూలీ సుధీర్ రెడ్డి ఆయనపైన కూడా అక్కడ లోకల్గా వెళ్తే ఆయనపైన కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే కనుక మా సర్వేలో మూలీ సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. జమ్మలమడుగు మరోసారి వైఎస్ఆర్సీపీ వశం కాబోతోంది. ఇక ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే గెలవబోతున్నారు. ఇక్కడ వరదరాజుల రెడ్డి కూటమి అభ్యర్థిగా ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. మైదుకూరులో టీడీపీ గెలవబోతుంది అనూహ్యంగా. పుట్ట సుధాకర్ యాదవ్
టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అక్కడ శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఓడిపోబోతున్నట్లుగా మా సర్వేలో తేలింది. సో ఓవరాల్గా చెప్పాలంటే కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ 4, టీడీపీ 3 చేజెక్కించుకోబోతున్నాయి. ఇక్కడ విషయం మనం గమనిస్తే గనక ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కడప ఎంపీ పరిధిలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఓవైపు భారతిరెడ్డి, మరోవైపు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రచారం విస్తృతంగా చేపట్టినా కూడా ఇక్కడ ఎంపీ పరిధిలో 4 స్థానాలంటే కొంచెం వైఎస్ఆర్సీపీ కొంచెం ఇది ఒక తక్కువ మార్కులే అని చెప్పుకోవాలి. మరొకవైపు వైఎస్ఆర్ కుటుంబంలోనే కలహాలు కావచ్చు, వైఎస్ వివేక హత్యానంతరం కుటుంబంలో నెలకొన్నటువంటి కలహాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇవన్నీ వాటెవర్ ముఖ్యంగా అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అభియోగాలు మోపారు ఎవరో కాదు, వైఎస్ వివేక కూతురు సునీత. సో ఈ క్రమంలో అన్నా చెల్లెల మధ్య ప్రధానంగా విభేదాలు వచ్చినటువంటి విషయం తెలిసిందే. షర్మిలే నేరుగా జగన్పై టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటో కానీ ఖచ్చితంగా ఆమె టార్గెట్ అయితే ఈ 7 నియోజకవర్గాల మీద ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సో ఈ క్రమంలో ఈ స్టాటిస్టిక్స్ రావడానికి ఆమె పోటీ కూడా ఒక ప్రధాన కారణమా? ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఆమె కూడా తిరుగుతారు. ఆమె కడప ఎంపీగా ఉన్నప్పుడు కడప ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా తిరగవలసిన బాధ్యత కూడా తనది ఉంది కాబట్టి, పైగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి, ఆమె తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ ఈ ఓటమిని తను కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ షర్మిల ఇంపాక్ట్ ఉందా అని అంటే కనుక సర్వత్రా అవుననే సమాధానం వస్తుంది. సో మా సర్వేలో కూడా అదే తేలింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇవన్నీ చెప్పుకోవడానికైనా లేకపోతే ఎంతటి వేవ్ కూటమికి ఉందని అంటున్నారు బయట. మరొక వైపు సంక్షేమ పథకాలతోనే 151 మేము రీచ్ అయిపోయి దాటేస్తాం అంటూ కూడా నిన్న ఐపాక్ టీంతో కూడా సభ్యులతో కూడా మాట్లాడినటువంటి జగన్ విదేశాలకు వెళ్తూ పార్టీ శ్రేణులకు ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా సరే పేద ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వం మంచిగా పాలన సాగాలి, ఎవరు వచ్చినా మనకి నో ఇష్యూ వాటెవర్. ఇవన్నీ పక్కన పెడితే కనుక కడపలో అయితే ఎంపీ సెగ్మెంట్ పరిధిలో వైఎస్ షర్మిల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక నెల్లూరు వెళ్దాం. సింహపురి నెల్లూరు ఇక్కడ విషయాన్ని చూసుకుంటే కనుక నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మేము టికెట్ ఇస్తాం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఆయన సతీమణి ఇద్దరు కూడా ఉదయానికి టికెట్ జగన్ కన్ఫర్మ్ చేశారు. ఈవినింగ్ కల్లా టీడీపీలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఈ నెల్లూరు ఎంపీగా సాక్షాత్తు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయనకు ప్రత్యర్థి ఎవరు? సాక్షాత్తు విజయసాయిరెడ్డి. వైజాగ్ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ తగ్గించడంలో ఆయన పాత్ర ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే తన అల్లుడు తను కలిసి అక్కడ భూ కబ్జాలు చేసేసారంటూ కూడా. సో ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని వైజాగ్ నుంచి తీసుకొచ్చి నెల్లూరుకి తరలించేశారు. నెల్లూరు ఎంపీకి ఇచ్చారు. అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోమని. పైగా సొంత జిల్లా అనేది ఒక మాట ఆయన నెల్లూరు వేదికగా విజయసాయిరెడ్డికి. సో ఇక్కడ టఫ్ ఫైట్ అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండ్ విజయసాయిరెడ్డి మధ్య సాగుతున్నటువంటి ఫైట్లో ఇక్కడ ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 7 ఉన్నాయి. ఈ 7 ఏమేమిటంటే కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి. సో ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పెద్ద బాగానే వేసింది. ఇందాక మనం ఒక ప్రధానంగా మనం చర్చించుకోవాలంటే ఒంగోలు వేదికగా మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్ళారు. సో ఆయన ఇంపాక్ట్ ఏదైనా ఉందని అనుకున్నాం. ఆయన ఎంపీగా టీడీపీ ఎంపీగా ఆయన బరిలో ఉన్నారు. ఆయన ఇంపాక్ట్ కూడా ఒంగోలు వేదిక ఆయా సెగ్మెంట్లో లేదు. సేమ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం కూడా అంత లేదనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా వైఎస్ఆర్సీపీ 7 స్థానాల్లో 5 స్థానాలు గెలవబోతోంది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం కాబోతోంది. సో ఓవరాల్గా చూడాలంటే కనుక కందుకూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. బుర్రా మధుసూదన్ యాదవ్ గెలవబోతున్నారు. ఇక్కడ ఇంటూరు నాగేశ్వర కూటమి అభ్యర్థిగా ఓటమి చూస్తున్నారు. అలాగే కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమరెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఎవరో కాదు, ఈ ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1-2 సంవత్సరాలకే ఉండి పార్టీ నుంచి వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయ్యి ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భం. సో ఆయనకి ఈసారి ఓటమి తప్పదు. ఖచ్చితంగా మేకపాటి విక్రమరెడ్డి చేతిలో, అది కూడా ఆత్మకూరు వేదిక అనేది మా సర్వేలో తేలింది. ఇక నెల్లూరు ఎంపీ సెగ్మెంట్లో కొవ్వూరు వేదికగా టీడీపీ నెగ్గబోతుంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి
ప్రశాంత్ రెడ్డి. సో కొవ్వూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవబోతున్నారు. సో మరొక వైపు నెల్లూరు సిటీ టీడీపీ గెలవబోతోంది. నెల్లూరు సిటీ ఆయన ఎవరో కాదు, పొంగూరు నారాయణ. ఆయన ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు నారాయణ. సో ఇక్కడ మహమ్మద్ ఖలీల్ అహ్మద్. ఇక్కడ నెల్లూరు సిటీ మొన్నటి వరకు కూడా తెలియంది కాదు. ఇక్కడ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ ఉండేవారు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీ కాదని, ఎమ్మెల్యేని కాదని, ఇక్కడ ఎవరైతే లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట వేదికగా టీడీపీ ఎంపీ బరిలో ఉన్నారు. ఆయనకి ప్రత్యర్థిగా అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది జగన్ సర్కార్. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని మార్చివేయడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్ కోల్పోతుందని అంటే కనుక ఖచ్చితంగా మహమ్మద్ ఖలీల్ అహ్మద్ అక్కడ ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఇక్కడ మాజీ మంత్రి నారాయణ, పొంగూరు నారాయణ గెలవబోతున్నారు నెల్లూరు సిటీ వేదికగా అనేది మా సర్వేలో తేలింది. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓడిపోబోతున్నారు. మొన్నటి వరకు చూసాం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఆయనపైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినటువంటి సందర్భం. ఆయన మళ్ళీ టీడీపీలో జాయిన్ అవ్వడం అనేది చూసాం. ఇప్పుడు ఈ వేదికగా నెల్లూరు రూరల్ వేదికగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటమి ఖాయంగా తెలుస్తోంది. ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ చూసాం. ఇక ఉదయగిరి విషయానికి వస్తే కనుక 7వ స్థానం, ఇది కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది ఉదయగిరి. ఇక్కడ ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలవబోతున్నారు. అలాగే కాకర్ల సురేష్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. సో సింహపురి జిల్లా వేదికగా అంటే నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఉన్నటువంటి 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. సో వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు సాధించుకుని తన యొక్క వైఎస్ఆర్సీపీ ఒక పెట్టను కోటగా సింహపూర్ జిల్లాగా ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా చెప్పక తప్పదు. వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద అసెట్ అని చెప్పుకోవాలి ఈ నెల్లూరు జిల్లా. సో నెల్లూరులో 7 స్థానాలు ఉంటే అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు అయితే వచ్చాయి. ఇక తిరుపతి కేంద్రంగా తిరుపతి జిల్లా. ఇక తిరుపతి విషయానికి చూసుకుంటే కనుక తిరుపతి ఎంపీ పరిధిలో ఆల్రెడీ తిరుపతి ఎంపీగా సిట్టింగ్ గురుమూర్తినే ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తినే దింపడం జరిగింది వైఎస్ఆర్సీపీ. ఆయన ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 7 కాన్స్టిట్యున్సీ మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ 6 గెలవబోతోంది. తిరుపతి ఎంపీ పరిధిలో టీడీపీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది. మేము చేసిన సర్వేలో సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ సర్వేపల్లిలో ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఓడిపోబోతున్నారు. ఇక గూడూరులో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది ఇక్కడ టీడీపీ చేజిక్కించుకోబోతోంది. కేవలం తిరుపతి పరిధిలో టీడీపీ చేజిక్కించుకోబోయే ఒక్క స్థానం ఏదైనా ఉంది అని అంటే కనుక అది గూడూరు మాత్రమే. గూడూరులో మేరీగా మురళీధర్ ఓడిపోబోతున్నారు, పాషం సునీల్ కుమార్ గెలవబోతున్నారు. సూళ్ళూరుపేట ఇది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది, కిలివేటి సంజీవయ్య గెలవబోతున్నారు, ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. నెలవల విజయశ్రీ ఓడిపోబోతున్నారు, ఇక్కడ కూటమి అభ్యర్థిగా. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. ఇక తిరుపతి వైఎస్ఆర్సీపీ భూమన అభినయ్ రెడ్డి గెలవబోతున్నారు. భూమన అభినయ్ రెడ్డి ఈయన చేతిలో ఎవరు ఓడిపోతున్నారంటే అరణ్య శ్రీనివాసులు. వీళ్ళిద్దరూ కూడా మొన్నటి వరకు అధికార వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులే. సో భూమన అభినయ్ రెడ్డి ఎవరో కాదు, టీటీడీ అధ్యక్షులుగా ఉన్నటువంటి టీటీడీ బోర్డు అధ్యక్షులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడే భూమన అభినయ్ రెడ్డి. సో ఓవరాల్గా చూస్తే అరణ్య శ్రీనివాసులు ఎవరు? ఆయన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ 2019లో గెలిచారు. ఆయన కొన్ని అనివార్య పరిస్థితుల మూలంగా జనసేన పార్టీలోకి జంప్ అవ్వడం, జనసేన పార్టీ తరఫున ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఆయనే మళ్ళీ ఉండడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో ఇంత టఫ్ ఫైట్లో భూమన అభినయ్ రెడ్డి యువకుడైన సో తిరుపతి వేదికగా భూమన అభినయ్ రెడ్డికి అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారు. సో అది పరిస్థితి తిరుపతి. ఇక శ్రీకాళహస్తి కూడా వైఎస్ఆర్సీపీనే గెలవబోతోంది. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి అంటే ఈయన మాటలు కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. జగన్ యొక్క సంక్షేమ పథకాలు చెప్పడంలో, అసెంబ్లీలో చెప్పడంలో ఈయన చాలా వెల్ నోటెడ్. ఈయన మాటలు కూడా చాలా వ్యంగ్యంగా సరదాగా కూడా ఉంటాయి. బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన గెలవబోతున్నారు ఈసారి. ఆయన చేతిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఓడిపోబోతున్నారు. ఇక్కడ బియ్యపు మధుసూదన్ రెడ్డి విషయానికి వస్తే కనుక పార్టీ పరంగా కాకపోయినా
యాక్చువల్గా కరోనా టైంలో ఆయన చేసిన సేవ నిజంగా అనిర్వచనీయం అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలే చెప్పడం కూడా ఆయన సేవా తత్పరతకి ఒక తార్కాణంగా మనం చెప్పొచ్చు. సో శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపు ఖాయం. ఇక సత్యవేడు విషయానికి వస్తే కనుక సేమ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఇది యాక్చువల్గా సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, నూకతోటి రాజేష్ గెలవబోతున్నారు. ఇక్కడ కోనేటి ఆదిమూలం ఓడిపోబోతున్నారు కూటమి అభ్యర్థిగా. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక తిరుపతి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 6 గెలవబోతోంది. కేవలం టీడీపీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది. కేవలం గూడూరు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కవిసం చేసుకుందని మనం చెప్పక తప్పదు. ఇక రాజంపేట విషయానికి తీసుకుందాం. రాజంపేటలో ఇక్కడ కూడా సేమ్ తిరుపతిలో ఎలాంటి స్టాటిస్టిక్స్ చూసామో రాజంపేటలో కూడా అదే చూస్తున్నాం. ఎందుకంటే రాజంపేట ఓవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళ యొక్క చేతుల్లోనే కొన్ని యొక్క స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అని అంటే కనుక చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్ ఎన్నికలు వచ్చినప్పుడు నగదు తీసి ఇవ్వడంలో కావచ్చు, మనీ మ్యాటర్స్లో కావచ్చు, వాళ్ళది అందివేసిన చెయ్యి వాళ్ళు ఉంటేనే వైఎస్ఆర్సీపీ అంత పటిష్టంగా ఉందనేది జగన్ బాగా నమ్ముతారట. ఆ పార్టీ శ్రేణుల నుంచి వచ్చినటువంటి మాట. సో అక్కడ ఎటువంటి వాళ్ళ యొక్క గెలుపుకి ఇంకా తిరిగిలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు. రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ మళ్ళీ రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని బరిలో దింపింది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి అనుకుంటా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ మరణాంతరం సీఎంగా చేసినటువంటి సందర్భం అయినా ఆయన మళ్ళీ పార్టీని వీడి మళ్ళీ సొంతంగా పార్టీ పెట్టడం, మళ్ళీ బీజేపీలో చేరడం, మళ్ళీ కాంగ్రెస్లో చేరడం, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం అనేది జరిగింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ. సో రాజంపేటలో పరిస్థితి ఎలా ఉంది? రాజంపేటలో మనం చెప్పుకున్నట్టుగా తిరుపతిలో 8 స్థానాలు సాధించారు. ఉన్నటువంటి 7 స్థానాల్లో సేమ్ ఇక్కడ కూడా అంతే. వైఎస్ఆర్సీపీ 6 స్థానాలు సాధించబోతోంది. టీడీపీ 1 స్థానంతోనే సరిపెట్టుకోబోతోంది. ఇక టీడీపీ పీలేరు వేదికగా ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోబోతోంది. రాజంపేటలో వైఎస్ఆర్సీపీ, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఆయన గెలవబోతున్నారు. సుగవాసి సుబ్రహ్మణ్యం ఆయన ఓడిపోబోతున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక కోడూరు ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది కొరమొట్ల శ్రీనివాసులు, ఈయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. యనమల భాస్కర్ రావు జనసేన పార్టీ నుంచి ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన మరో పర్యాయం గెలవబోతున్నారు రాయచోటి వేదికగా. ఆయన చేతిలో కూటమి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక తంబల్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన గెలవబోతున్నారు. తంబల్లపల్లిలో జయచంద్రారెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక పీలేరులో మనం చెప్పుకున్నట్టుగా టీడీపీ ఒక స్థానం గెలిచే అవకాశం ఉంది ఏదైనా అంటే కనుక పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ చింతల రామచంద్రారెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అలాగే పొంగనూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ నిసార్ అహ్మద్ ఆయన గెలవబోతున్నారు. ఇక్కడ షాజాన్ బాషా కూటమి అభ్యర్థి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆల్రెడీ చెప్పాను కదా తండ్రి తనయుల కోసం ఇక్కడ రాజంపేట ఎంపీగా కొడుకు ఉంటే అదే ఎంపీ పరిధిలో ఉన్నటువంటి పొంగనూరు నియోజకవర్గంలో తండ్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నారు. ఆయన చేతిలో చల్లా రామచంద్రారెడ్డి బాబు అలియాస్ ఆయన ఓడిపోబోతున్నారు. ఇది ఇక్కడ వరకు రాజంపేట విషయానికి చూసుకుంటే పరిస్థితి ఇది. ఇక ఫైనల్ అండ్ ఇంకా ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక 24 వరకు చర్చించుకున్న ఇప్పటి వరకు. ఇక ఫైనల్ చిత్తూరు విషయానికి వస్తే కనుక చిత్తూరులో కూడా సేమ్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. చిత్తూరు వేదికగా చంద్రగిరి, నగరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేర్, కుప్పం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య ప్రధాన పోరు అంటే కనుక ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు గెలవబోతోంది. టీడీపీ 3 స్థానాలతో సరిపెట్టుకోబోతోంది. చంద్రగిరి వేదికగా వైఎస్ఆర్సీపీ చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, యాక్చువల్గా ఆయనకి ఈసారి ఒంగోలు వేదికగా ఎంపీ టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తన కొడుకుని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిని బరిలోకి దించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. సో ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తండ్రి స్థానంలో కొడుకు బాగా వేయబోతున్నాడు అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. నగరి మంత్రి ఆర్కే రోజా ఓడిపోబోతున్నారు. సెలవమణి భార్య ఆర్కే రోజా మంత్రిగా ఉన్నారు.
ఆల్రెడీ మరోసారి టికెట్ రాదా అనుకున్నటువంటి సందర్భంలో ఆమె టికెట్ సాధించుకున్నారు. మరొక వైపు నియోజకవర్గ నేతలే తనకి సహకరించడం లేదంటూ కూడా మొన్న ఈ మధ్యనే పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ ముందు ఆమె విజువల్గా కూడా మనకి మీడియాకి బయటిచ్చారు. మరోవైపు అసంతృప్త జ్వాలైతే ఆర్కే రోజాకి పూర్తి స్థాయిలో ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా. సొంత పార్టీ శ్రేణులే ఆమె గనక టికెట్ ఇస్తే గనక మేమే ఓడగొడతామంటూ కూడా జగన్కి అల్టిమేట్ జారీ చేయడం అనేది కూడా ఇక్కడ ఆశ్చర్యకరం. సొంత పార్టీ నేతలే వ్యతిరేకించినప్పుడు ఎందుకు ఇచ్చారు? ఖచ్చితంగా ఓటమి చెందుతారు కదా అనేది ఎన్ని సర్వేలు చేపట్టినా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏ మీడియా సంస్థ అయినా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేపట్టినా కూడా ఆర్కే రోజా ఈసారి ఓటమి తథ్యం అంటూ కూడా చాలా సర్వేలు తేల్చి చెప్పాయి. మా వాల్గాన్ న్యూస్లో కూడా అదే తేటతెల్లమైంది. సో నగర వేదికగా టీడీపీ గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా ఓటమి బాట పట్టి ఇంటి బాట పట్టబోతున్నారు. ఇక్కడ గాలి భానుప్రకాష్ నగర వేదికగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఇక్కడ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. కలాథూర్ కృపాలక్ష్మి గెలవబోతున్నారు. ఎవరి మీద? కూటమి అభ్యర్థి థామస్ పైన. ఇక చిత్తూరు వేదికగా వైఎస్ఆర్సీపీ విజయానందరెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ గురజాల జగన్మోహన్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి చిత్తూరు వేదికగా. ఇక పూతల పట్టు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ సునీల్ కుమార్, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కలికిరి మురళీమోహన్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. పలమనేరులో టీడీపీ కైవసం చేసుకోబోతుంది పలమనేరుని. అలాగే కుప్పం కూడా టీడీపీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆల్రెడీ మొన్నటి వరకు కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోటని చెప్పుకోవచ్చు. కుప్పం వేదికగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద పాగా వేశారని చెప్పాలి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వాటెవర్ అక్కడ ఏం జరిగినటువంటి స్థానిక సంస్థలు ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ పాగా వేసినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఈసారి కుప్పం వేదికగా బాబు ఓడిపోతారన్న సంకేతాలు అయితే సర్వత్రా వినిపిస్తున్నటువంటి వేళ మా వాల్గాన్ న్యూస్ తరపున ఖచ్చితంగా మేము చేసిన సర్వే ఏంటంటే ఎడ్జ్లో కావచ్చు, అక్కడ ఏదైనా కావచ్చు, వాటెవర్ మళ్ళీ కుప్పం వేదికగా చంద్రబాబు మరోసారి గద్దెనెక్కబోతున్నారు. మరోసారి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు, ఎలాంటి డౌటు లేదంటూ కూడా మా సర్వేలో తేలింది. అలాగే పలమనేరు వేదికగా టీడీపీ. పలమనేరులో ఎన్ వెంకటే గౌడ, ఇక్కడ కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. వెంకట గౌడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక చిత్తూరు వేదికగా 7 స్థానాలు ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఖచ్చితంగా ఆర్కే రోజు ఇంటిపాటు పట్టబోతున్నారు. ఓటమి చవి చూస్తారు. ఖచ్చితంగా జగన్ ఓడగొడతారు అనుకుంటున్నటువంటి బాబు కాన్స్టిట్యున్సీ కుప్పం అయితే ఈసారి మేము చేసినటువంటి ఈ సర్వేలో ఖచ్చితంగా ఆయన ఒక చంద్రబాబుకి ఎలాంటి సందేహం లేదు. ఆయన గెలుపు నల్లేరుపై నడక అనేది కూడా మా వాల్గాన్ న్యూస్ సర్వేలో తేటతెల్లమైంది. వాటెవర్ ఏదేమైనా కూడా 107 నుంచి అయితే 5 స్థానాలు ఇటు 5 స్థానాలు తక్కువైనా ఉంటాయి. కానీ 107 స్థానాలతో మేము చేసినటువంటి సర్వేలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈసారి మరో దఫా ప్రభుత్వం చేజెక్కించుకోబోతోంది. మరోసారి అధికార పీఠాన్ని సీఎం పీఠంపై సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి అధిరోహించబోతున్నారనేది మా వాల్గాన్ న్యూస్ సర్వేలో తేటతెల్లమైనటువంటి అంశం. ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు సేకరించింది మాత్రమే. ఎక్కడ కూడా ప్రజల అభిప్రాయాలు సేకరించి ఒక నిబద్ధతతో ఒక ట్రాన్స్పరెన్సీగా ఇవ్వాలన్న లక్ష్యంతో మేము ఈ సర్వేని మీ ముందుంచడం జరిగింది. చూద్దాం జూన్ 4న ఏం జరగబోతుందో. మా సర్వే నిజంగా ట్రాన్స్పరెన్సీగా జరిగినటువంటి సర్వే కాబట్టి ఖచ్చితంగా ఆ రిజల్ట్ వస్తుందని మేము కూడా భావిస్తున్నాం. సో మీరు కూడా ఎంతవరకు అనలైజ్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి మేము చేసినటువంటి ఈ వీడియోకి కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో మీ యొక్క వంతు బాధ్యతగా అభిప్రాయాలను పెట్టగలరని మనవి. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.